ఆసిఫాబాద్ జిల్లాలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది. ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ ఆధ్వర్యంలో గొల్లెటి సింగరేణి సిహెచ్పిలో డ్రైవర్లు, క్లీనర్లు, కాంట్రాక్టు కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో నూతన బొగ్గు బావులను తీయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 కేటాయించాలని డిమాండ్ చేశారు. 12 గంటల పని విధానాన్ని హిట్ అండ్ రన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. విదేశీ పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, 200 రోజులు పని కనిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే వీబీజీ చట్టాన్ని కూడా రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం, ఎంబీ యాక్ట్, హిట్ హ్యాండ్ రన్ను, ఈ యొక్క 4 ప్రధానమైన డిమాండ్తోని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి విజయవంతం చేసిన సింగరేణి కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు, లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు అందరికి కూడా ఏఐటీ తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కనీస వేతనము 8 గంటల పని విధానానికి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. అలాగే ఈఎస్ఐ పై ఉన్నటువంటి సీలింగ్ను వెంటనే ఎత్తివేయాలని, అలాగే ఈపీఎఫ్ ప్రతి కార్మికుని అది హక్కు కాబట్టి ఈపీఎఫ్ కల్పించాలి. ఈపీఎఫ్ కట్టని సంస్థలు ఏవైతున్నాయో వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రతి నెల 5వ తారీఖు లోపు వేతనం చెల్లించాలి. ఇలా ఈ యొక్క దేశంలో పనిచేసినటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ, వివిధ రంగాల్లో పనిచేసిన కార్మికులందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అది గిట్ల చేత కాకుంటే ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా పే స్కేల్ను కూడా అమలు చేయాలని కోరుతున్నాం. ఏది ఏమైనా కూడా ఈ సమ్మెతోనైనా కూడా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఇటీవల అంటే కరోనా సమయంలో నిజంగా మరి ఈ కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు అంటే రెడ్ జోన్లోకి వెళ్ళి తమ ప్రాణాలను సైతం అంటే లెక్క చేయకుండా ఈ యొక్క సింగరేణి సంస్థను తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడంలో లారీ డ్రైవర్లు, క్లీనర్లు అత్యంత కీలక పాత్ర పోషించిండు. వీళ్ళందరికీ కూడా 1 నెల బోనస్ సింగరేణి యాజమాన్యం చెల్లించాలని కోరుతున్నాం. అలాగే వివిధ రకాలైన డిమాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా సింగరేణిలో దాదాపు అంటే ఖాళీగా కోటలు ఉంటాయి. ఆ కోటలు కూడా వీళ్ళకి కేటాయించాలని కోరుతున్నాం. ఏది ఏమైనా కూడా ఈ 4 లేబర్ కోడలు వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. రద్దు చేయని పక్షంలో భవిష్యత్తులో ఈ యొక్క సమ్మెతో పాటు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం